వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ విప్ నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం వెల్లడి. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా. కొర్లపాట్ టోల్ ప్లాజా చెక్ పోస్టు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. తడిసిన ప్రతి గింజను కొనాలి, జోకిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి డిమాండ్. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం 15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మెకు జయప్రదం చేయండి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు. తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా దినపత్రికలు మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్ సమావేశం. యాదాద్రి భువనగిరి జిల్లాలో శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ వారిచే ఉచిత వేసవి శిక్షణ శిబిరం. గూండాలం మండలంలోని నేతనలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం. వినియోగదారుల మన్ననలు పొందాలి. ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది. ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవంలో వెల్లడి. సూర్యాపేటలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా శతఘటాభిషేకం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ నగరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుండి 17 వరకు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవం సందర్భంగా సోమవారం ఆయన నల్గొండ జిల్లా నగరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండల కేంద్రంలో నల్గొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40.5 లక్షల రూపాయల PM శ్రీ పాఠశాల నిధుల ద్వారా నిర్మించిన 2 అదనపు తరగతి గదులను మరియు ల్యాబ్ను ప్రారంభించారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుండి 17 వరకు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవం సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండల కేంద్రంలో నల్గొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40.50 లక్షల రూపాయల వ్యయంతో PM శ్రీ పాఠశాల నిధుల ద్వారా నిర్మించిన 2 అదనపు తరగతి గదులను మరియు ల్యాబ్ను ప్రారంభించారు. అలాగే KGVV పాఠశాలలో 38.50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్, సెప్టిక్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో దేశంలోనే గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, ఒకే ప్రాంగణంలో 1650 మంది విద్యార్థులు చదివేలా అత్యాధునిక సౌకర్యాలతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజన, క్రీడా మైదానాలు, వసతి వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి 50,000 వరకు ఖర్చు చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంత ఎదిగినా విద్య మాత్రమే శాశ్వతంగా ఉంటుందని, విద్యార్థులు చదువుతో పాటు తమ ప్రతిభను పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థులు డ్రాయింగ్, సింగింగ్, సెల్ఫ్ డిఫెన్స్, కంప్యూటర్ శిక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సైన్స్, క్రీడలు వంటి తమకు ఇష్టమైన అంశాల్లో శిక్షణ పొందాలని కోరారు. జిల్లాలోని KGVBలు, PM శ్రీ పాఠశాలలో, జడ్పీ పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని పాఠశాలలను మరింత మెరుగైన సౌకర్యాలతో సిద్ధం చేస్తామన్నారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాలలో నల్గొండ జిల్లా 98.47% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, తహసీల్దార్ పుష్పలత, MEO అంజయ్య, MPDO జ్ఞానప్రకాష్, AE వెంకట నరసయ్య, సర్పంచ్ శ్యామల శేఖర్, మాజీ ZPTC మాదా యాదగిరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకొని జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఇందులో భాగంగా కోల్పహాడ్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్టును ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకొని జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఇందులో భాగంగా కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్టును ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ముఖ్యంగా కంటైనర్ లారీలు, లోడ్ వాహనాలు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, పశువుల రవాణాకు అవసరమైన అనుమతులు, డ్రైవర్ల వివరాలు పూర్తిగా పరిశీలించాలని సూచించారు. అక్రమంగా పశువులను తరలించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. రవాణా సమయంలో పశువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించిన, నిబంధనలకు విరుద్ధంగా తరలించిన సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పశువులను రవాణా చేసే వ్యక్తులు తప్పనిసరిగా సంబంధిత అనుమతి పత్రాలు, కొనుగోలు రసీదులు, వెటర్నరీ ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు. వాహనాలలో సామర్థ్యానికి మించి పశువులను ఎక్కించరాదని, పశువులకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రవాణా సమయంలో పశువులకు తాగునీరు, ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని, జంతు సంరక్షణ చట్టాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అక్రమ రవాణా లేదా అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వాహనాలను అడ్డుకోవడం, గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత విధ్వంసాలను రెచ్చగొట్టే పోస్టులు లేదా సందేశాలు పంపించే వారిపై ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, చెక్ పోస్టుల వద్ద 24 గంటల పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. టోల్ ప్లాజాలు, ప్రధాన రహదారులు, అంతర్జిల్లా సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ వెంట నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నకరేకల్ సిఐ హరిబాబు, కేతపల్లి ఎస్ఐ సతీష్, శాలిగౌరారం ఎస్ఐ సైదులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. తడిసిన ప్రతి వరి ధాన్యాన్ని కొనాలని, జోకిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని సోమవారం రోజున చౌటప్పల్ వ్యవసాయ మార్కెట్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బురుగు కృష్ణారెడ్డి వందలాది మంది రైతులతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని తరలించడానికి అధికారులు అశ్రద్ధ వహిస్తున్నారని, రైతులను తూకాల పేరుతో, తాళ్లు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. తడిసిన ప్రతి వరి ధాన్యాన్ని కొనాలని, జోగిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని సోమవారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బురుగు కృష్ణారెడ్డి వందలాది మంది రైతులతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని తరలించడానికి అధికారులు అశ్రద్ధ వహిస్తున్నారని, రైతులను తూకాల పేరుతో, తాలు పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. రైతులు వందల క్వింటాల వరి ధాన్యం ప్రభుత్వం కొంటుందనే ఆశతోటి వ్యవసాయ మార్కెట్ యార్డులో పోసిపెడితే ఆదివారం రోజున అకాల వర్షంతో వరి ధాన్యం తడిసి ముద్దయిందని, తడిసిన ధాన్యాన్ని కొనమని రైతులు అధికారులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు మిల్లర్ల సమన్వయంతో ధాన్యం వేగంగా మిల్లులకు తరలించే చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట హమాలీల సంఖ్యను పెంచడంతో పాటు అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం ఎక్కువగా ఉన్న కేంద్రాలలో వెంటనే లారీలను పంపించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని 10 రోజుల్లో తరలించకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చీర్కా అలివేలు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, బండారు నరసింహ, రైతు సంఘం నాయకులు ఆకుల ధర్మయ్య, ఫర్ని ధర్మారెడ్డి, బొడ్డు అంజిరెడ్డి, పొట్ట శ్రీను, బొజ్జ లాలయ్య, జక్కిడి గోపాల్ రెడ్డి, అంజిరెడ్డి, చీర్కె సంజీవరెడ్డి, పడమటి కృష్ణారెడ్డి, లింగయ్య, కృష్ణ, సప్పిడి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రైతు సంఘం రైతు సంఘం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన విబిజి రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని, ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే 15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మె కార్యక్రమాన్ని సహకరించాలని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన విబిజి రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని, ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే 15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మె కార్యక్రమానికి సహకరించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి టి నాగిరెడ్డికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బొల్లు యాదగిరి, కొండమడుగు నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు చీమల కొండూరు సర్పంచ్ పల్లెర్ల అంజయ్యలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ సంపదలో కీలక పాత్ర పోషిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఉపాధి హామీ కార్మికులు మోడీ తీసుకొచ్చిన జీరామ్జీ చట్టం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కొత్త జీవోలతో గత చట్టంలో ఉన్న అనేక హక్కులను కూడా తొలగించారని, ఉపాధి కార్మికుల సమస్యలన్నీ ఇన్ని కావని, పనికి పోతే ఎంత కూలి వస్తుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారని, చేసిన పనికి ఎప్పుడు డబ్బులు వస్తాయో కూడా తెలియక తమ కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. ఇప్పటికైనా ఉపాధి హామీలో పనిచేస్తున్న కార్మికులతో పాటు సిబ్బందికి సంబంధించిన పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉపాధి హామీలో పనిచేస్తున్న కార్మికులకు సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రోజు కూలి 800 ఇవ్వాలని, 2 సార్లు ఫోటోలు తీసి ఈ కేవైసీ విధానాన్ని రద్దు చేయాలని, పని ప్రదేశంలో తాగడానికి మంచినీళ్లు, నీడ కోసం టెంటు, మెడికల్ కిట్ లాంటి సౌకర్యాలు కల్పించాలని, విబిజి రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగితే ఉచిత వైద్యం అందించాలని, కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పించాలని, కూలీలకు పార, తట్ట, గడ్డపార, గొడ్డలి వంటి పనిముట్లు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇవ్వాలని,
తెచ్చిన జీవోను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వమే 90% నిధులు కేటాయించాలని, పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులను కల్పించి పేదలకు ఉపాధి కలిగించాలనే డిమాండ్స్ సాధన కోసం ఈ నెల 15న నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మెలో ఉపాధి హామీ కార్మికులు లక్షలాదిగా పని బంద్ చేసి పాల్గొనాలని వారు కోరారు. ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లి యాదగిరి గారు, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిమలకొండూరు సర్పంచి పల్లెర్ల అంజయ్య గారితో కలిసి మే 15 నాడు ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, చట్ట పరిరక్షణ కోసం మోడీ తీసుకొచ్చిన విబిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలనే డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నాం. ఆ సమ్మెకు సహకారం అందించాలని యాదాద్రి జిల్లాలోని అన్ని గ్రామాల్లో 15 తారీఖు నాడు పని బంద్ చేయాలనే డిమాండ్ల సాధన కోసం జిల్లా పీడీ గారికి, ఉపాధి హామీ పీడీ గారికి, నాగిరెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా, ఈ సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత చట్టంలో ఏదైతే ఉన్నాయో ఉపాధి కూలీల రక్షణ కోసం ఉన్న హక్కులను మొత్తం హరించిర్రు. వెంటనే కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టం తీసుకొచ్చి రావాలని, 200 రోజుల పని దినాలు కల్పించాలి, కనీస కూలీ రోజుకు 800 ఇవ్వాలి, పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కూడా లేవు, తాగడానికి నీళ్లు, మెడికల్ కిట్టు, నీడ కోసం టెంటు, ఇవి ప్రాథమిక సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజు కూలి ఎంత వస్తుందో తెలియజేసి ప్లేస్ స్లిప్పులు ఇస్తలేరు, ఇవ్వాలని, వారం వారం డబ్బులు ఇవ్వాలంటే నెలలు గడిచినా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎండకి ఎండుతూ ఉన్నారు, కిలోమీటర్ల కొద్దిగా నడిచిపోతున్నారు ఉపాధి కార్మికులు. అనేక మంది ఎండాకాలంలో పిట్టెల్లాగా రాలిపోతూ ఉన్నారు. వాళ్ళ కనీస ప్రమాద బీమా సౌకర్యం కూడా ఇచ్చే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు. ఏదైతే 2005లో చట్టం వచ్చినప్పుడు పనిముట్లు పార, గడపార, తట్ట, గొడ్డలి లాంటివి ఇచ్చిర్రు, కానీ 21 సంవత్సరాలు గడుస్తున్నా ఏది పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఉపాధి హామీ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం గ్రామీణ సమ్మె, గ్రామీణ పని బంద్ కార్యక్రమాన్ని మే 15న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో ఉపాధి హామీ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో పాల్గొనాలని, కార్మికులు లక్షలాదిగా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా పత్రికలు అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం సోమవారం ఉదయం బషీర్బాగ్ దేశోద్ధారక్ భవన్లోని TUWJ IJU కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వివిధ జిల్లాల్లో చిన్న పత్రికల తరపున అక్రెడిటేషన్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని అసోసియేషన్ తరపున సత్కరించారు. ఈ సమావేశంలో TUWJ రాష్ట్ర అధ్యక్షులు కాజా విరాహత్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొనగా అసోసియేషన్ అధ్యక్షుడు యూసఫ్ బాబు అధ్యక్షతన వహించారు. తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా దినపత్రికలు అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం సోమవారం ఉదయం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లోని TUWJ కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశంలో వివిధ జిల్లాలలో చిన్న పత్రికల తరఫున అక్రిడేషన్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని అసోసియేషన్ తరఫున సత్కరించారు. ఈ సమావేశంలో TUWJ రాష్ట్ర అధ్యక్షులు ఖాజా విరాహత్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొనగా అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు అధ్యక్షత వహించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై అశోక్ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో చిన్న పత్రికల సంపాదకులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా పెండింగ్ బిల్స్ విడుదల, ప్రకటనల జారీ తదితర అంశాలపై చర్చించారు. అర్హులైన సీనియర్ చిన్న పత్రికల సంపాదకులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి, యూనియన్ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. TUWJ 143 అనుబంధ చిన్న పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శి అగస్టిన్ TUWJ అనుబంధ చిన్న పత్రికల సంఘంలో చేరారు. ఈ సమావేశంలో HUJ అధ్యక్షుడు శిగశంకర్, రాజిరెడ్డి, మాధుగౌడ్, అసోసియేషన్ నాయకులు ఆజం ఖాన్, బాలరాజు గౌడ్, కోటగిరి దైవాధీనం, దయానంద్, అల్వాల హనుమంతు, గోల్ల రమేష్, ఎం దాస్, బాలకృష్ణ, యూసుఫుద్దీన్, ఖాద్రి, ఇక్బాల్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మన బాధ్యత విధంగా మనం పైకి తేవాలి. మన అధ్యక్షుడు పటిష్టంగా ఉన్నాడు, చాలా పటిష్టంగా ఉన్నాడు, పోరాడుతున్నాడు. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. మనం చెప్పకుండా అర్థం చేసుకుంటాం. అంటే ఒకటే మాట చెప్పిండు మన సీనియర్ హనుమంతుడు. ఏమని చెప్పిండు? ఇక్కడి బయటికి పోతుంది. న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు గారు, ప్రధాన కార్యదర్శి గారు, రాష్ట్ర అక్రిడేషన్ కమిటీ మెంబర్ అశోక్ గారు, దయానంద్ గారు వైస్ ప్రెసిడెంట్, అల్వాల్ హనుమంత్ గారు సీనియర్, బాలకృష్ణ గారు మన సంఘం సీనియర్ నాయకులు, మాజీ ప్రధాన కార్యదర్శి, ఇంకా వేదిక మీద ఉన్న ఆజాం ఖాన్ గారు స్టేట్ జనరల్ ప్రెసిడెంట్ గారు, వేదిక ముఖ్యంగా మన సమస్యలు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్స్ రాక అగమ్యగోచరంగా ఉన్నాం సార్. బిల్లులు రాక, ప్రింటింగ్ చేయలేక, DTPలకు డబ్బులు ఇవ్వలేక చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది సార్. మనకు బిల్లులు వస్తేందుకు TUWJ సహాయ సహకారాలు అభ్యర్థిస్తున్నాము. మీరు చేస్తున్న సహాయం అయినా కానీ అది వచ్చేంత వరకు కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేయాలి సార్. మేము అదేవిధంగా బిల్స్లందరూ సంపాదకులు, అందరికీ నమస్కారం. కానీ స్మాల్ పేపర్స్ అనేది మనం ఏదైతే పెట్టుకున్నామో ఒకనాడు గుర్తింపే చెప్పింది. కానీ ఇప్పుడైతే చిన్న పత్రికల సంఘం గుర్తింపు లేనప్పుడు విషయంలో కావచ్చు, మన తరఫున ఒక అక్రిడేషన్ కమిటీ మెంబర్గా మీరంతా ఒక 20 మంది వరకు నియామకం కావడం చాలా సంతోషకరం. వారందరినీ కూడా ఈరోజు అభినందించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిన్న పత్రికలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ల విషయంలో కావచ్చు, ఇంకా ఇతర విషయాలకైనా కూడా నిరంతరం ఉద్యమం చేస్తున్నట్టుగా మనం రెగ్యులర్గా వాట్సాప్లో కానీ, అదేవిధంగా INPRలో వారంలో కనీసం 3 నుంచి 4 రోజులు యూసుఫ్ బాబు గారు INPRలోనే ఉంటారు. ఎందుకంటే నిరంతరం బిల్లులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి, చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, హెల్త్ కార్డుల విషయంలో కావచ్చు, నిరంతరం మన అధ్యక్షులు విరాహత్ అలీ గారిని ఎవ్రీడే ఖచ్చితంగా మా అందరికి కూడా న్యాయం చేయాలి, చిన్న పత్రికలని ఆదుకోవాలని చెప్పి రెగ్యులర్గా మంత్రుల దగ్గర కావచ్చు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన యూసుఫ్ బాబు గారికి ధన్యవాదాలు.
పేట. సమావేశం ఏర్పాటు చేయడం, ఆ సమావేశంలో తమ చిన్న పత్రికల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులకి ఆయా జిల్లాల్లో అక్రిడేషన్ కమిటీ స్థానాల్లో అవకాశం దక్కడం దృష్టిలో పెట్టుకొని వారికి అభినందించడం ఒక మంచి సాంప్రదాయంగా నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ యూనియన్ మిమ్మల్ని ఎంత విశ్వసించింది, మీకోసం మిమ్మల్ని సభ్యులుగా అడుగుపెట్టే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసింది అనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. డెఫినెట్గా మీ మీద ఏ నమ్మకం వాళ్ళు పెట్టిండ్రో మీరు మీ జిల్లాల్లో ఖచ్చితంగా ఏ చిన్న పత్రికకి, మధ్యతరగతి పత్రికకి, మ్యాగజైన్కి అన్యాయం జరగకుండా న్యాయంగా, ధర్మంగా కార్డులు వచ్చేలా కృషి చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. అట్లాగే సంఘానికి చెడ్డ పేరు కూడా తేయకూడదు. ఎవరో కార్డు పెట్టుకొని మన మీద ఒత్తిడి చేస్తున్నారు, అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళు అర్హత లేకుంటే ఖచ్చితంగా మనం వాళ్ళకి ప్రోత్సహించొద్దు, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. అర్హత ఉంటే మాత్రం సమావేశంలో గగ్గోలు పెట్టండి. మన యూనియన్ ఉంటుంది, మీకు మద్దతుగా మీ గొంతుకులకి మద్దతుగా మన యూనియన్ గొంతులు ఉంటాయి. ప్రతి జిల్లాలో నాకున్న సమాచారం మెజారిటీ జిల్లాల్లో దాదాపు 6 నుండి 8 మంది సభ్యులు మన యూనియన్ వాళ్ళు ఉన్నారు మెజారిటీ జిల్లాలో. కానీ మీకు మద్దతు ఉంటుంది పూర్తిగా. కనుక ఆ బాధ్యతల్ని మీరు సమర్థవంతంగా నిర్వర్తించాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇవాళ చిన్న మధ్యతరగతి పత్రికలు, ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, వాళ్ళ పట్ల ఓ చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు అని ఆలోచిస్తే, పూర్తిగా వాళ్ళే చిన్న చూపు చూడట్లేదు, అంత మనం కరెక్ట్గా ఉన్నామనుకునే వీల్లేదు. కొన్ని శక్తులు, మిత్రుడు రాజు చెప్పినట్టు, కొన్ని శక్తులు మన మీద ఒక మచ్చ తేవడానికి, ఒక మసిపోయడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ ప్రయత్నాల్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనకు మొదటి నుండి యూసుఫ్ బాబు గారు కావచ్చు, మిత్రుడు మా అశోక్ కావచ్చు, యూనియన్ పార్టీలుగా, అంతకుముందు మా బాలకృష్ణ కావచ్చు, ఇంకా ఇక్కడ యూనియన్కి నాయకత్వం వహించిన వాళ్ళు 24 గంటలు మీకోసం పనిచేయడం అనేది చాలా మీకున్నటువంటి చాలా అదృష్టంగా నేను భావిస్తాను. ఇవాళ దేశంలో నేను చాలా రాష్ట్రాలు తిరుగుతుంటాను. ఇది మే నెల అంటే ఇక మే కూడా 5 నెలల నుంచి యాడ్స్ లేవు. ఏం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ ప్రకటన స్టార్ట్ అవుతాయి, మరి బిల్స్ రావాలంటే ఏం చేయాలి, వినతి పత్రాలు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం, అయినా కూడా స్పందన లేదు. ఏం చేయాలని. కానీ మనకు బాధ ఏంటంటే, సరే ఏమనుకోవద్దు, ఇక్కడ కూర్చున్న అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిన వాళ్ళే. ఇక్కడ బాలరాజు గారు, యూసుఫ్ సాదిక్ గారు, ఎవరు తక్కువ కాదు, అందరూ ఈక్వలే. లేదా అందరం కింద కూర్చున్నామంటే రౌండ్ టైప్లో కూర్చుందాం. ఇప్పుడు వేదిక మీద కూర్చున్నాం, మేము గొప్పలం కాదు, మీరు చిన్నోళ్ళు ఏం కాదు, అందరూ ఇటు అందరూ సంపాదకులు. మనం ఉన్న పరిస్థితుల్లో ఇంకిద్దరు ముగ్గురు వస్తే మనం మేము కిందికి వెళ్ళిపోవాలి. ఇంకిద్దరు ముగ్గురు వస్తారు, విరాతాలి గారికి వేరే వాళ్ళు వచ్చారంటే వెళ్ళిపోవాలి. కాబట్టి దాన్ని ఎవరు కూడా దాన్ని అనేదా భావించకండి.
మనం ముఖ్యంగా ఏంటంటే ఈ అక్రిడేషన్ కమిటీ సభ్యులు కూడా మన చిన్న పత్రికల నుండి ఎంతమంది లేదా మన అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది జిల్లాల్లో అక్రిడేషన్ కమిటీ మెంబర్లు అయ్యారు, ఆ మెంబర్లందరినీ కూడా మనం పిలుచుకుందాం. జిల్లాలో వచ్చిన సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఏ విధంగా ఆ డిపిఆర్ఓలు కానీ లేకపోతే వేరే కమిటీ మెంబర్లు కానీ ఏదైనా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకు ఒక అవగాహన కల్పిద్దామని. ఆ అవగాహన లేదని కాదు, అందరికీ చాలామందికి ఉంది. కానీ ఒకసారి మనం చర్చించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ 2 కార్యక్రమాలు ఉంటుందనే ఉద్దేశంతో పిలిచాం. కానీ నాకు చాలా బాధ, సిగ్గు చేయడం అనిపిస్తుంది. ఈ ఎడిటర్లు ఎందుకున్నారో, ఎందుకు పత్రికలు నడుపుతున్నారో, ఏడబడుకుంటున్నారు, ఎందుకు రారు సమావేశాలకు? ఏం పుట్టింది అసలు? ఏం రోగం వచ్చింది? అరే మనం బిల్స్ రావట్లేదు, యాడ్స్ రావట్లేదు, సిగ్గు అనిపిస్తలేదా? ఒకడు మాట్లాడతాడు, లేదు సార్ నాకు పని ఉందంటే పడుకో, ఇంట్లో పడుకో, పేపర్ నడుకో. ఎన్ని నడుతున్నాయి ఆ పేపర్? బిల్లు పెట్టడం చేత కాదు, ఆరో తీసుకోవడం చేత కాదు. ఎంత బాధ అనిపిస్తుందంటే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందయ్యా, బ్రెయిన్ స్ట్రోక్. యాదాద్రి భువనగిరి జిల్లాలో శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ వారిచే నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరంలోని కుమారి పి మహేశ్వరి హనుమకొండలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 10, 2026 నాడు నిర్వహించిన షాట్ పుట్ అండర్ 20లో పి మహేశ్వరికి 3rd ప్లేస్ బ్రాంజ్ మెడల్ గెలుపొందడం జరిగింది. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు తమ కార్యాలయంలో పి మహేశ్వరిని 3rd ప్లేస్ బ్రాంజ్ మెడల్ గెలుపొందినందున ఘనంగా శాల్వాతో సన్మానించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ వారిచే నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరంలోని కుమారి పి మహేశ్వరి హనుమకొండలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 10, 2026 నాడు నిర్వహించిన షాట్ పుట్ అండర్ 20లో పి మహేశ్వరి 3rd ప్లేస్ బ్రాంజ్ మెడల్ గెలుపొందడం జరిగింది. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు తమ కార్యాలయంలో పి మహేశ్వరిని 3rd ప్లేస్ బ్రాంజ్ మెడల్ గెలుపొందినందున ఘనంగా శాల్వాలతో సన్మానించడం జరిగింది. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ షాట్ పుట్ అండర్ 20లో పి మహేశ్వరి 3rd ప్లేస్ బ్రాంజ్ మెడల్ పొందిందని, రాబోయే రోజుల్లో మరి ఎన్నో మెడల్స్ సాధించి యాదాద్రి భువనగిరి జిల్లాను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఇట్టి కార్యక్రమంలో మామిళ్ళ కుమార్, దర్శనం, జానకయ్య, రాపాక వెంకటేష్, కార్యాలయ సిబ్బంది మురళి, జయ, శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. మా ఛానల్ కూడా చేద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేతనకు ఆరోగ్య భద్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేతన్న ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కిడ్నీ పరీక్షలు, కంటి పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు, షుగర్, బీపీ లాంటి పరీక్షలు ప్రత్యేకమైన డాక్టర్లతో ఈ క్యాంపు నిర్వహించామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేతనకు ప్రత్యేక భద్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నేతన ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కిడ్నీ పరీక్షలు, కంటి పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు, షుగర్, బీపీ లాంటి పరీక్షలు ప్రత్యేకమైన డాక్టర్లతో ఈ క్యాంపు నిర్వహించామని అన్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు
దుడుక ఉప్పలయ్య మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో నేతనలు పరీక్షలు చేయించుకొని ప్రభుత్వం అందించే మందులను పొందాలని అన్నారు. నేతనలకు మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ కుమార్, చిందం ప్రకాష్, దుడుక సత్యనారాయణ, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నింపినప్పుడు పెడతాప్పుడు అని చెప్తా అయిపోయానికి సత్యం క్యాంప్ మాది మా పేరు తెలంగాణ ప్రభుత్వము 99 రోజుల భాగంగా మన చేనేత కార్మికులకు ఈరోజు మన గుండాల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేనేత సమస్యల మీద కంటి డాక్టర్ కానీ, ఎముకల డాక్టర్ కానీ, కిడ్నీ డాక్టర్ కానీ, బీపీ, షుగరు అలాంటి క్యాన్సర్ టెస్టులు ఏ ఉన్నా కూడా డాక్టర్లు మన చేనేత కార్మికులకు అన్ని పరీక్షలు చేసి మంచి వైద్యం అందిస్తూ ఉన్నారు. కావున ఈ అవకాశాన్ని మన చేనేత కార్మికులు తప్పకుండా వినియోగించుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీనికి సహకరించిన ప్రభుత్వానికి, మన హెల్త్ డాక్టర్లకు, ఈ క్యాంపుకు వచ్చిన మన చేనేత కార్మికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. నేను డిప్యూటీ ఎమ్మెల్యే డాక్టర్ సింధుకళ్యాణ్. ఇవాళ మేము గుండాలలో లివర్స్ కోసం స్పెషల్గా కలెక్టర్గా ఆధ్వర్యంలో మన ఫ్లాగ్షిప్ కింద లివర్స్ అందరికీ కూడా మొత్తం 3 జబ్బుల మీద క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ 250 మందికి కంటికి గాను, మోకాళ్ళ నొప్పులకి గాను, జనరల్గా ఉన్న కిడ్నీ కానీ బీపీ షుగర్ సమస్యలకు గాను అందరికీ కూడా ఇవాళ ఇక్కడ క్యాంప్ పెట్టి స్పెషలిస్ట్ డాక్టర్ని అరేంజ్ చేసి ఇక్కడి నుంచి ఎవరికైతే కళ్ళజోడు కావాలో కళ్ళజోడు ఎక్కించడం జరుగుతుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి పోలియో జరుగుతుంది. ఇక అట్లనే ఇంకేమైనా క్యాన్సర్ కానీ ఇట్లాంటివి ఉంటే కూడా వాళ్ళకి జీజీహెచ్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ఇట్లా మొత్తం యాదాద్రి డిస్టిక్లో మొదటిసారిగా లివర్స్కి స్పెషల్గా క్యాంప్ ఆర్గనైజ్ జరిగింది. ఇప్పటికీ మనకి ఇచ్చిన లెక్క ప్రకారం 10,300 మందికి రేపటితో నారాయణపురంతో మొత్తం అందరు కంప్లీట్ అయిపోతుంది. అందరినీ కూడా దాదాపు 3,000 మందిని గుర్తించి వాళ్ళకి స్టెప్స్ కానీ అన్నీ కూడా రేపు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా వీవర్స్ అందరికీ మళ్ళీ రీచెకింగ్ చేయాలని కలెక్టర్ గారు ఆదేశం. కాబట్టి ఇది ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. యువత స్వయం కృషితో ఎదగాలని, వినియోగదారుల మన్ననలు పొందాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యమైన సేవలను వినియోగదారులకు అందించి వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. యువత స్వయం కృషితో ఎదగాలని, వినియోగదారుల మన్ననలు పొందాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు.
సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యమైన సేవలను వినియోగదారులకు అందించి వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, 44వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గుణగంటి హేమా సతీష్, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి కక్కిరేని శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, చిలుముల సునీల్ రెడ్డి, కొనతం రాజేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, కేసారం సర్పంచ్ రేఖా రమణ సతీష్, గుంజలూరు సర్పంచ్ బెల్లికొండ సైదులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాచకొండ శ్రీనివాస్, ఇజ్రార్ అహ్మద్, మన్సూర్, దామోదర్, నారాయణ, నాగు నాయక్, బొల్లెద్దు వినయ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్డులో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి పంచాన్నిక ఉత్సవంలో భాగంగా 4వ రోజు సోమవారం వేద పండితుల ఫణికుమారాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా శతఘటాభిషేకం నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ప్రత్యేకముగా పంచామృత అభిషేకంతో పాటు హోమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్డులో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి పంచాహ్నిక ఉత్సవంలో భాగంగా 4వ రోజు సోమవారం వేద పండితులు ఫణికుమారాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా శతఘటాభిషేకం నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకంతో పాటు హోమం నిర్వహించారు. హనుమ జయంతి వేడుకల సందర్భంగా ధరూరి శ్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. దేవాలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకలలో ఈ నెల 12 గురువారం 5వ రోజు హనుమ జయంతి సందర్భంగా ఉదయం 8 గంటలకు 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థ ప్రసాద వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, అర్చకులు దరూరి పవన్ కుమార్ ఆచార్యులు, దరూరి శ్రీనాథాచార్యులు, శ్రీకాంత్ శర్మ, శ్రీనివాసాచార్యులు, భక్తులు పబ్బా ప్రకాశరావు, పబ్బా రామమూర్తి, జయప్రద, కొత్త రజని, సాయి కృష్ణ, పురం నాగరాజు, నాతాల కృష్ణారెడ్డి, దంతాల కొండల నాయుడు, కక్కిరేని పద్మ, కోటగిరి రమేష్, పల్లవి, పద్మజ, తోట లక్ష్మి, నాగలక్ష్మి, మధ్యకుంట్ల లావణ్య, సతీష్, అన్నపూర్ణ, అరుణ, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ విప్ నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం వెల్లడి. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా. కొర్లపాట్ టోల్ ప్లాజా చెక్ పోస్టు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. తడిసిన ప్రతి గింజను కొనాలి, జోకిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి డిమాండ్. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం 15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మెకు జయప్రదం చేయండి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు.
తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా దినపత్రికలు మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్ సమావేశం. యాదాద్రి భువనగిరి జిల్లాలో శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ వారిచే ఉచిత వేసవి శిక్షణ శిబిరం. గూండాలం మండలంలోని నేతనలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం. వినియోగదారుల మన్ననలు పొందాలి. ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది. ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవంలో వెల్లడి. సూర్యాపేటలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా శతఘటాభిషేకం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.